ఏలూరు జాతరలో భాగంగా దక్షిణ వీధి వినుకొండ అంకమ్మ వేంచేశారు. విచిత్ర వేషాల మధ్య వినుకొండ అంకమ్మను గ్రామ సంచారం చేశారు. దక్షిణ వీధి పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు ఏలూరు నగరంలోని ముఖ్య ప్రాంతాలలో వినుకొండ అంకమ్మ గ్రామ సంచారం కొనసాగింది. ముందు విచిత్ర వేషధారణలు, తర్వాత అమ్మవారి అలంకరణలో ఉన్న ఒక విగ్రహం, తర్వాత మహాలక్ష్మమ్మ, గంగారమ్మ, పోతురాజు బాబుల గ్రామ సంచారంతో పాటు చివరిగా వినుకొండ అంకమ్మ గ్రామ సంచారం కొనసాగింది. డప్పుల మోతలు, తారాజువ్వుల సవ్వడితో వినుకొండ అంకమ్మ గ్రామ సంచారం కొనసాగింది. భక్తులు అమ్మవార్లకు వారపోసి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. వినుకొండ అంకమ్మను భక్తులు దర్శించుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు. గ్రామ సంచారంలో ఉన్న అమ్మవార్లకు వారపోయటం, దర్శించుకోవటం ఏలూరు ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. వినుకొండ అంకమ్మ తరలి రావడంతో జాతరలోని కొన్ని కీలక ఘట్టాలు పూర్తయినట్లే. దారి పొడవున వినుకొండ అంకమ్మను భక్తులు దర్శించుకుంటూనే ఉన్నారు. రేపటి నుంచి వినుకొండ అంకమ్మవారు మేడల వద్ద భక్తులకు దర్శనమిస్తారు. వినుకొండ అంకమ్మకు కొలుపులు తక్కువగా ఉండడంతో ఆమెను కొంచెం ఆలస్యంగా మేడల వద్దకు తీసుకువస్తారు. మహాలక్ష్మమ్మ, గంగానమ్మ, పోతురాజు బాబులు గ్రామ సంచారం చేస్తారు. వినుకొండ అంకమ్మ వారు మేడల వద్ద భక్తులకు దర్శనమిస్తారు.